డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద స్కెచ్కి తెర తీసినట్టుగా చాలా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఢిల్లీ వేదికగా రాజ్యసభ సభ్యులతోటి, అలాగనే లోక్సభ సభ్యులతోటి, ఇక్కడ ఉన్న ఆయనకి ఉన్న మిగతా ఎమ్మెల్యేలు వీళ్ళందరితోటి 24వ తారీఖున ఒక పెద్ద ధర్నాకి పిలుపునిచ్చినట్టుగా కూడా సమాచారం బయటకు వస్తుంది. ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ ఎందుకు ధర్నా చేయవలసి వచ్చింది? ఏదైనా ధర్నా చేస్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయొచ్చు కదా. నిన్న వినుకొండ సైతం వెళ్ళి అక్కడ రషీద్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన తర్వాత ధర్నా కూర్చునేది. కానీ జగన్మోహన్ రెడ్డి స్కెచ్ అది కాదు. ఢిల్లీ వేదికగా నేషనల్ మీడియా అండతోటి ఆయన ఒక పెద్ద కుట్రకు తెర తీస్తున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడింది, అశాంతి నెలకొంది, రాష్ట్రపతి పాలనని పెట్టాల్సిన అవసరం ఇక్కడుంది, నెల రోజుల్లోనే ఈ కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం చేసి పడేసింది, లా అండ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయిపోయింది అని నేషనల్ మీడియా ద్వారా దేశం మొత్తంలో చంద్రబాబు నాయుడు పరువు తీయాలి అంటే, ఇంత అర్జెంటుగా రాష్ట్రపతి పాలన పెడతారనో, లేకపోతే ఇక్కడ కూడా సంకీర్ణ ప్రభుత్వం అయిన ఈ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాష్ట్రపతి పాలన పెడతారనే నమ్మకం జగన్మోహన్ రెడ్డికి లేదు. కాకపోతే నేషనల్ మీడియాలో గొడవ చేస్తే, ఎందుకంటే ఆ నేషనల్ మీడియాలన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంతకు ముందు బాగా ఎన్నో రకాల లబ్ధులు పొందిన మీడియాలే అవన్నీ. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్న 25లో 24 సీట్లు లేదా 25 సీట్లు మొత్తానికి మొత్తం ఊడ్చిపెట్టేస్తాడు అని వాళ్ళు నెలకొకసారి సర్వే రిలీజ్ చేసేవాళ్ళు. దానంతటి కారణం ఏందనేది మనకి తెలుసు. ఆ రోజుల్లో మనం కూడా చెప్పుకున్నాం మన కుండబద్దల్లోనే. ఒక్కొక్క ఛానల్కి, ఒక్కొక్క పత్రికకి జగన్మోహన్ రెడ్డి ఎలా దోచిపెట్టాడు, అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ఎన్నెన్ని డబ్బులు ఇచ్చాడు, కాన్సెప్ట్ల రూపంలో ఎన్నెన్ని కోట్ల రూపాయలకు వాళ్ళకి వెచ్చించటం జరిగింది. వాళ్ళు కూడా ఒక కాన్సెప్ట్ని ఇక్కడ రాజ్దీప్ సరదేశాయ్తో కూడా జగన్మోహన్ రెడ్డితో ఏర్పాటు చేసి అందులో కూడా జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా పాలించేస్తూ ఉన్నాడు అనే ఒక విషయాన్ని ప్రొజెక్ట్ చేయడానికి నేషనల్ మీడియాని వాడుకున్నారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడిని డీఫేమ్ చేయటం అనే ఒక మిషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నట్టుగాను, దాన్ని ఢిల్లీ లెవెల్లో నేషనల్ మీడియాకి ఉప్పందించినట్టుగా ఆయన ఒక ధర్నాన్ని ఢిల్లీలో చేసి ఇక నేషనల్ మీడియాలో చంద్రబాబు నాయుడు పరువు తీయాలి అంటే, దేశవ్యాప్తంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు చాలా పెద్ద కల్ప్రిట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష నాయకుల మీద వీళ్ళు చెయ్యని అరాచకం లేదు, దాడులు లేవు అని ప్రొజెక్ట్ చేయటం కోసం నిన్న వినుకొండ సంఘటనని కావచ్చు, ఇక ఇలాంటి తెలుగుదేశం కార్యకర్తలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు, ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టేస్తూ ఉన్నారు అనే దాంతో పాటు ఇక్కడ రాష్ట్రంలో జరిగిన కొన్ని అవాంఛిత సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. ఒక మైనర్ బాలికని రేప్ చేసి శవం కూడా మాయం చేసేసిన సంఘటనని, ఆ తర్వాత విజయనగరం జిల్లాలో ఒక బాలిక 6 నెలల పసికందు మీద కూడా రేపు చేసిన సంఘటనని, వీటన్నిటినీ తీసుకెళ్ళి నేషనల్ మీడియాలో ప్రొజెక్ట్ చేయాలనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లాను. దీనివల్ల మరి మోడీ అపాయింట్మెంట్ ఏమన్నా దొరుకుతుంది అని ఏమన్నా ఆశిస్తూ ఉన్నారేమో తెలియదు. కానీ మోడీ అపాయింట్మెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ, ఆ తర్వాత ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషులు పిఎంఓని కాంటాక్ట్ చేసినా అక్కడ ఏమీ వచ్చే విధంగా ఏం కనిపించలేదు. కొంత ఇరకాటంలో పెట్టేసి, ఇదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా జరుగుతుంది అని అంటే, విపక్ష నాయకుడైన ఈ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగినా కూడా ఇవ్వట్లేదు అని ప్రొజెక్ట్ చేస్తారో, లేకపోతే చంద్రబాబు నాయుడు అసలు లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం వెండెట్టా పాలిటిక్స్ మాత్రమే నడుస్తూ ఉన్నాయి, వీళ్ళు అధికారంలోకి వచ్చి ఒక్క నెల కూడా కాకముందే ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ చంపేస్తూ ఉన్నారు అని ప్రొజెక్ట్ చేయాలనేది ఆయన ఉద్దేశం. దీంతో పాటుగా ఇండియా కూటమితో కూడా ఆయన గతంలో కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. బెంగళూరు వెళ్ళి అక్కడున్న డీకే శివకుమార్ తోటి కొంత మంతనాలు జరిపినట్టు, ఇండియా కూటమిలో చేరే విధంగానో, లేకపోతే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే విధంగానో మాట్లాడుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అందులో దరిదాపుగా
ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అయితే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడు అనేది మాత్రం తేటతెల్లంగా తెలిసిపోతుంది. కానీ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి ధీటుగా ఇప్పుడు విపక్షం కూడా గట్టిగా ఉంది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏలో ఉండి అక్కడ మంత్రి పదవి కూడా తీసుకుని అందులో ప్రభుత్వంలో భాగమై ఉన్నాడు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం పైన కింద ఉండి అరాచకానికి పాల్పడుతోంది అని యువతల వైపు ఉన్న ఇండియా కూటమిని రెచ్చగొట్టడం కోసమో పాత సంగతులన్నీ మీరు మర్చిపోండి, నేను కావాలంటే మీకు సారీ చెబుతాను అని వాళ్ళకి విన్నవించుకున్నట్టుగా కూడా కొంత సమాచారం బయటకు వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి అటు ఇటుగా కాంగ్రెస్ పార్టీ తోటి జత కావడానికి ఇండియా కూటమిలో చేరటానికి ఉన్న ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాడు. కాకపోతే మరి నరేంద్ర మోడీ కానీ ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న సిబిఐ ఈడీలు ఈయన కేసుల్లో ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తాయి అనేది కూడా ఒకంత జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకునే ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుతం సిబిఐ తోటి కానీ ఈ ఈడీ తోటి కానీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే ఉంచుకొచ్చిన ఉపద్రవం ఏమీ లేదు. కోర్టులో ఉన్న 135 డిశ్చార్జ్ పిటిషన్ల తాలూకు తేలిన తరువాతనే ఈయన మీదకి కేసులు రావటం కానీ దాని మీద విచారణలు జరగటం కానీ జరుగుతుంది. ఇందులో క్విడ్ ప్రోకో ఆరోపణలు ఏ రకంగా ఎప్పుడెక్కడ ఎలా జరిగాయి అనే దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఇప్పుడు మరి సిబిఐ మీద ఉంది. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్డ్ ప్రకారంగానే చంద్రబాబు నాయుడు మీద ఇన్ని కేసులు పెట్టించాడు. మనం అప్పుడు చూసాం చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసి రిమాండ్లో 53 రోజులు ఉంచిన కాలంలో ఈయన మీద కేసు మీద కేసు వేస్తే అది ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని ఆయన అలాగనే ఎన్నికల వరకు ఈ జైల్లోనే ఉంచే ప్రయత్నాలు చేసినట్టుగా ఆ రోజు వార్తలు వచ్చాయి. దాంతోపాటుగా ఇప్పుడు ఒకవేళ ఓడిపోయి విపక్షంలోకి వస్తే చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసుల మీద కూడా పోరాటం చేయటం కోసం ఇక్కడ సిఐడి మీద కానీ ఇక్కడ ఉన్న పోలీసుల మీద కానీ మాకు నమ్మకం లేదు, ప్రతి ఒక్క కేసుని సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అని డిమాండ్ చేయటం కోసం ఈ విషయంలో వాళ్ళకి వత్తాసు పలకటం కోసం కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇండియా కూటమినో వాడుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా కొంత సమాచారం ఢిల్లీ నుంచి వస్తుంది. ఇందులో అధీకృతమైన సమాచారం ఏదీ లేకపోయినప్పటికీ 24వ తారీఖు ధర్నాకి పిలుపునిచ్చిందైతే మాత్రం ఖచ్చితంగా ఇది నిజమేనని తెలుస్తుంది. మరి రాజ్యసభ సభ్యులందరూ ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి చేరిపోవటానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలను కూడా కట్టి పెట్టడం కోసం, వీళ్ళు ఎక్కడికి పోవటం లేదని కట్టేసి పెట్టడం కోసం ఇప్పుడు వాళ్ళను కూడా ఇంతకుముందు ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులతో కానీ ఉసిగొల్పి చంద్రబాబు నాయుడిని ఎలా తిట్టించాడో ఇప్పుడు బీజేపీ పార్టీ మీద కూడా అలాంటిదే, మోడీ మీద కూడా అలాంటి ఒక కార్యక్రమం చేపట్టబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఒక పెద్ద స్కెచ్ వేశాడు. ఆ స్కెచ్ మరి ఏ రకంగా పారుతుంది అనేది రానున్న కాలంలో మనకి తెలిసిపోతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.